హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా డ్రీమ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మున్నార్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. రైట్ నౌ అయితే కొచ్చిలో ఉన్నాము. కొచ్చి నుంచి మున్నార్కి వెళ్తున్నాము. కొచ్చిలో అయితే మేము హోమ్ స్టే బుక్ చేసుకున్నాము. ఇది వచ్చేసి సలామత్ హోమ్ స్టే 2 BHK అపార్ట్మెంట్. ఇదైతే ఒక గ్లిమ్స్ చూసేసేయండి. ఇదే మేము తీసుకున్న హోమ్ స్టే 2 BHK అపార్ట్మెంట్. హాల్లో వచ్చేసి ఇలా డైనింగ్ టేబుల్ ఇచ్చారు కార్నర్ కి, ఇంకొక చిన్న టీవీ, చిన్న బాల్కనీ ఇచ్చారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇంకొక చిన్న దివానా కాట్ ఇచ్చారు పడుకోవడానికి. ఇది తక్కువ స్పేస్ ఉన్న చాలా బాగా అకామిడేషన్ చేశారు. అన్ని కూడాను చాలా చిన్న బాల్కనీ ఇచ్చారు వెంటిలేషన్ కోసము. నైట్ అయితే మా చెల్లెలు ఇక్కడే పడుకుంది దివానా మీద. ఇంకా లోపల 2 బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్, ఇదైతే మా బెడ్రూమ్. నేను జగదీష్ బాబు అయితే పడుకున్నాము నైట్ ఇక్కడే. మేము చాలా మంది వచ్చాము కాబట్టి ఇలా హోటల్స్ కంటే కూడా హోమ్ స్టే బెస్ట్ అని చెప్పి ఇలాంటివి బుక్ చేసుకున్నాము. ఇక్కడ కిచెన్ కూడా ఉంటుంది కాబట్టి మేమైతే లంచ్ ప్రిపేర్ చేసుకున్నాము నిన్న. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక స్టవ్, వాటర్, ఇంకొక చిన్న ఫ్రిడ్జ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా వంట చేసుకోవడానికి కొన్ని గిన్నెలు అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్. అమ్మ, తేజు అయితే ఇక్కడే పడుకున్నారు నైట్. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఈ హోమ్ స్టేకి. ఇంకా ఇది వచ్చేసి బాత్రూమ్, రెండిటికి అటాచ్డ్ బాత్రూమే ఇచ్చారు. ఇంకా చిన్న బాల్కనీ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే మేము మున్నార్కి బయలుదేరుతున్నాము. టైం వచ్చేసి 8 అవుతుంది. ఇక్కడ ఇల్లులు అయితే చాలా బాగున్నాయి. చాలా ముందర స్పేస్ వదులుకొని ఎక్కడ చూసినా పెంకుటిల్లులే. ఇంకా మా వాళ్ళు కూడా అందరు రెడీ అయిపోయారు. ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయ్యేసి మున్నార్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. బ్రేక్ఫాస్ట్ కూడా బయటే చేస్తాము ఆన్ ద వేలో. ఇంకా కొచ్చి నుంచి మున్నార్కి అయితే 4 hours జర్నీ అయితే పడుతుంది. మా హోమ్ స్టే పక్కనే ఇలా పైనాపిల్ అయితే పెంచుతున్నారు. ఇక్కడ ఒక బుజ్జి పైనాపిల్ ఉంది కదా, నాకైతే చాలా కొత్తగా అనిపించింది ఇలా కుంపట్లో పెంచుకోవడం. ఇక్కడ ఎక్కడ చూసినా కోకోనట్ ట్రీస్, ఇంకా పైనాపిల్, ఇంకా రబ్బర్ ప్లాంటేషన్ అయితే చేస్తున్నారు. ఇంకా మున్నార్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడ చూసినా వాటరే. మధ్యలో అయితే బ్రేక్ఫాస్ట్ కి ఆగాము. అక్కడైతే సౌత్ ఇండియన్ టిఫిన్స్ దొరికాయి మాకి. ఇంకా దోశ, ఇడ్లీ అలాంటివంతా తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మున్నార్కి వెళ్లే దారిలో ఏమైనా ప్లేసెస్ ఉంటే డ్రైవర్ ఆపుతానని చెప్పాడు. ఇంకా స్పైస్ గార్డెన్ అని ఉంటుందంట, అక్కడ కూడా వెళ్దాము అనుకుంటున్నాము. నార్మల్ జర్నీ అయితే ఓకే గానీ ఘాట్ సెక్షన్ జర్నీ అయితే కొంచెం మాకు ఇబ్బందిగా అనిపించింది, కడుపులో అంతా అలాగా. ఇంకా ఫైనల్ గా అయితే మోస్ట్లీ మున్నార్ వరకు రీచ్ అయిపోయాము. ఇక్కడ స్పైస్ గార్డెన్ విజిట్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. లోపల అయితే వీడియోగ్రఫీ అలౌ లేదంట, జస్ట్ ఫొటోస్ అయితే యాడ్ చేశాను. దీనికి ఏం లేదు, మెడిసినల్ అలానే స్పైసెస్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్కటి. అవైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. పక్కనే షాప్ కూడా ఉంది, అక్కడ మనం అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే చాలా రకాల స్పైసెస్ చూడడమే గానీ ఆ ప్లాంట్స్ ఎలా ఉంటాయో అనేది నేను ఇక్కడికి వచ్చాకనే తెలుసుకున్నాను. మెడిసినల్ ప్లాంట్స్ అన్ని ఇక్కడ చాలా ఉన్నాయి. ఆయన అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆల్మోస్ట్ 1 hour దాకా. వీడియో కూడా అలౌ చేసింటే చాలా బాగుండు అనిపించింది. ఇదైతే చెక్కది చెట్టు, ఇది వచ్చేసి బిర్యానీ ఆకులు. ఫైనల్ గా మున్నార్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే హోమ్ స్టే బుక్ చేసుకున్నాము. లోపల ఎలా ఉందో చూపించేస్తాను. ఇది 2 BHK అపార్ట్మెంట్ వచ్చింది. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా, సోఫాస్, టీవీ అన్ని చాలా నీట్ గా ఇచ్చారు. ఒక ఇల్లు లాగుంది. ఇది 2 BHK అపార్ట్మెంట్ కాబట్టి. ఇంకా లోపల బెడ్రూమ్ ఉంది. ఇది ఒక బెడ్రూమ్, ఇది బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. కొచ్చిలో ఉన్న అపార్ట్మెంట్ కంటే కూడా ఇదైతే నాకు చాలా నచ్చింది. హోమ్ స్టే చాలా క్లీన్ గా నీట్ గా ఉంది. ఇంకొక రూమ్ చూపిస్తాను, దానికి వ్యూ కూడా ఉంది. వచ్చేసి ఇంకొక రూమ్. ఇది కూడా బెడ్, ఇంకా బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. ఈ కర్టన్స్ కాంబినేషన్స్ ఇవైతే అన్ని నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా బాల్కనీ చూపిస్తాను. ఇదైతే సిట్టింగ్ ఏరియా. ఈవినింగ్ ఇక్కడ కూర్చొని బాగా చిల్ అవ్వచ్చు. ఇంకా ఇక్కడి నుంచి అయితే వ్యూ ఉంది, గ్రీనరీ. ఈ హోమ్ స్టే పేరు వచ్చేసి BHRS రెసిడెన్సీ. ఎవరైనా మున్నార్కి వద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఒక మంచి బెస్ట్ ఆప్షన్ ఇదైతే. ఇది వచ్చేసి కిచెన్.
హోమ్ స్టేనే కాబట్టి మేమే కుక్ చేసుకుంటున్నాం ఇక్కడ కుదిరినప్పుడల్లా. చాలా నీట్ గా క్లీన్ గా చాలా బాగుంది. కొన్ని ఐటమ్స్ అయితే మేము తెచ్చుకున్నాము, ఇంకా కొన్ని వీళ్ళు ఇక్కడే ఇచ్చారు మాకి. ఓవరాల్ గా చాలా అంటే చాలా నచ్చింది నాకు 2 BHK అపార్ట్మెంట్. మున్నార్లో మేము 2 days అయితే స్టే చేయబోతున్నాము. ఈ రోజు ట్రావెలింగ్ కి హాఫ్ డే వేస్ట్ అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. రేపు వచ్చేసి మొత్తం సైట్ సీయింగ్ అయితే పెట్టుకున్నాము. ఇప్పుడైతే మున్నార్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము కొన్ని ప్లేసెస్ అయితే. ఇప్పుడైతే మేము చాక్లెట్ ఫ్యాక్టరీ ఇంకా కలరీ పట్టు షోకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే మేము మున్నార్లో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చాము. ఇక్కడ 2-3 చాక్లెట్ ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయి. మేమైతే మున్నార్ చాక్లెట్ ఫ్యాక్టరీ అనే దానికి వచ్చాము. ఇక్కడ 3rd floor లో అయితే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుందంట. కింద అయితే హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్ని అయితే ఉన్నాయి. ఇక్కడ అయితే ప్రతి ఒక్కటి అవైలబుల్ లో ఉన్నాయి. లైక్ డెకరేషన్ పర్పస్ కి వుడెన్ తో చేసిండేటివి అన్ని అన్నమాట. హ్యాండ్ క్రాఫ్ట్స్ కొంచెం ఎక్కువ కాస్ట్లీనే ఉన్నాయి. ఇంకా లిఫ్ట్ అయితే లేదు, నడుచుకుంటూనే వెళ్తున్నాము. ఇక్కడ ముందర కూడా చూస్తున్నారు కదా, ఈ రూమ్ లో మొత్తం కూడా హ్యాండ్ క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కనబడుతోంది కదా, ఇదే అన్నమాట చాక్లెట్ ఫ్యాక్టరీ. కాకపోతే చిన్న సెటప్ అయితే పెట్టారు వీళ్ళు. ఇదంతా చాక్లెట్స్ చేసే మిషనరీ. ఇక్కడ మిషన్ లోంచి లిక్విడ్ పడి చాక్లెట్స్ అయితే ప్రిపేర్ అవుతాయి. ఇప్పుడైతే వీళ్ళు చాక్లెట్స్ ఏమి ప్రిపేర్ చేయడం లేదు. ఒక డేలో కొద్దిసేపు మాత్రమే ప్రిపేర్ చేస్తారు. వాళ్ళకి చాక్లెట్స్ ఎంత వరకు రిక్వైర్మెంట్ ఉంటే అంత మాత్రమే చేస్తారు. చాలా మందికి చాక్లెట్స్ అంటే ఇష్టం ఉంటుంది, కానీ దాని ప్రాసెస్ అయితే తెలీదు. మామూలుగా కొక్కో ట్రీ నుంచి కొక్కో ఫ్రూట్ నైతే తెంపుతారు. నాకైతే ఈ ప్రాసెస్ ముందే తెలుసు. వీళ్ళైతే వీడియో అయితే ప్లే చేశారు ఎలా ప్రిపేర్ చేస్తారు. కొక్కో ఫ్రూట్ కట్ చేస్తే లోపల ఇలా వైట్ కలర్ లాగా ఉంటుంది. దాన్నంతా సపరేట్ చేసేసి బాగా వాష్ చేసి లోపల సీడ్స్ అయితే తీస్తారు, బాగా ఎండబెట్టి. ఆ సీడ్స్ ని మైక్రో ఓవెన్ లో పెట్టి బాగా రోస్ట్ చేస్తారు. ఇలా రోస్ట్ అయిన సీడ్స్ ని గ్రైండ్ చేసి కొక్కో పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తారు. అదైతే ఏమీ స్వీట్ గా ఉండదు, కొక్కో ఫ్లేవర్ ఉంటుంది అంతే. బయట కూడా దొరుకుతుంది కదా అది. ఇంకా చాక్లెట్స్ ప్రిపేర్ చేయాలంటే షుగర్ ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసి వీళ్ళైతే ప్రిపేర్ చేస్తారు చాక్లెట్స్. వీళ్ళ దగ్గర ఉన్న మెషినరీ ఎలా వర్క్ అవుతుంది అనేది వీళ్ళు చూపిస్తున్నారు. డార్క్ చాక్లెట్ అయితే ఏమి షుగర్స్ యాడ్ చేయకుండా అలానే ప్రిపేర్ చేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా ఫ్లేవర్స్ అన్ని యాడ్ చేసి. ఇప్పుడు మెషినరీ అంతా రన్నింగ్ లో అంటే బాగుండు. మేము వచ్చేసరికి వీళ్ళైతే స్టాప్ చేశారు. ఇంకేం చేద్దాము. ఇది చాక్లెట్ లిక్విడ్ ఫ్లేవర్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఒక కంటైనర్ నుంచి ఒక కంటైనర్ కి షిఫ్ట్ అవుతుంది. ఒక కంటైనర్ నుంచి ఇంకో కంటైనర్ కి లంప్స్ లేకుండా షిఫ్ట్ అయ్యి లాస్ట్ కి చాక్లెట్ అయితే ఒక చోట డ్రాప్ అవుతుంది. ఇదంతా ప్రాసెస్ 80 degrees Fahrenheit దగ్గర జరుగుతుంది. ఈ లిక్విడ్ డ్రాప్ అయిన తర్వాత కొంచెం చల్లారితే ఆటోమేటిక్ గా చాక్లెట్స్ అయితే వచ్చేస్తాయి. ఈ మౌల్డ్ ని డిమోల్డ్ చేసేస్తే. ఇక్కడ ఫ్రెష్ గా చేసిన చాక్లెట్స్ అయితే అమ్ముతున్నారు, అవి కూడా మేము తీసుకుంటున్నాము. ఇక్కడ టేస్టింగ్ అయితే ఇస్తున్నారు చాక్లెట్స్ మాకి. మనము టేస్ట్ చూసి మనకు నచ్చితే కొనుక్కోవచ్చు. ఇక్కడ చాక్లెట్స్ 1 kg వచ్చేసి ఆల్మోస్ట్ 1500 to 2000 లోపల ఉన్నాయి. మనకి కావాల్సంటే సెపరేట్ ఫ్లేవర్ అయినా కొనుక్కోవచ్చు, లేదంటే మిక్స్డ్ చాక్లెట్స్ కూడా తీసుకోవచ్చు. మేమైతే 1 kg ఆఫ్ మిక్స్డ్ చాక్లెట్స్ అయితే తీసుకున్నాము. మాకి ఇంకా బంధువులకి ఇవ్వడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది హేజల్నట్ చాక్లెట్ 2000 రూపీస్ అంట కేజీ. వీళ్ళ దగ్గర కొంచెం వెరైటీ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. కార్డమన్ చాక్లెట్, ఇంకా జింజర్ చాక్లెట్, ఇంకా చిల్లీ చాక్లెట్ కూడా ఉంది. ఇవి వచ్చేసి ఫ్లేవర్ చాక్లెట్స్. ఆరెంజ్ ఫ్లేవర్, మ్యాంగో, పిస్తా, స్ట్రాబెర్రీ, పైనాపిల్. చాక్లెట్ లవర్స్ కి అయితే ఇదైతే ప్యారడైస్. నేనైతే చాక్లెట్స్ అంతగా తినను. ఇవి వచ్చేసి మిల్క్ చాక్లెట్ ఫ్లేవర్ చాక్లెట్స్. ఇంకా వీటికి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశారు, బాదం, క్యాషు, ఇంకా బటర్ స్కాచ్ ఫ్లేవర్ కూడా ఉంది. ఇంకా మిల్క్ చాక్లెట్స్ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇది వచ్చేసి వైట్ క్రంచీ చాక్లెట్, ఇంకా ఇది వచ్చేసి వైట్ కోకోనట్ చాక్లెట్. ఇది ఓన్లీ వైట్ చాక్లెటే. ఇందాక చెప్పాను కదా వెరైటీ చాక్లెట్స్ అని. ఈ గ్రీన్ కలర్ వచ్చేసి బిట్టర్ గార్డ్ చాక్లెట్స్. ఇంకా ఇవి షుగర్ ఫ్రీ చాక్లెట్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఇలా చాక్లెట్స్ ని కేజీలలో అమ్మడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు, లైక్ ఎండబెట్టిన ఆప్రికాట్, ఇంకా కివి, స్ట్రాబెర్రీ, టూటీ ఫ్రూటీ అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ. నాకు తెలిసినంత వరకు ఇవి ఇలానే డైరెక్ట్ గా తింటారనుకుంటా. మేమైతే మిక్స్డ్ చాక్లెట్స్ తీసుకున్నాము, లైక్ చాక్లెట్ ఫ్లేవర్ వి అండ్ మిల్క్ చాక్లెట్ వి. 500 grams ది ఒక బాక్స్, ఇంకా 250 grams ది 2 బాక్స్ అయితే తీసుకున్నాము.
మొత్తం కలిపి 1 kg చాక్లెట్స్ అయితే తీసుకున్నాము ఇక్కడికి వచ్చినందుకు. ఇదే అన్నమాట చాక్లెట్స్ ప్రిపేర్ చేసే మెషినరీ. నేను డైరెక్ట్ గా అయితే ఫస్ట్ టైం చూడడము. నాకు ఇలాంటివంతా కూడా చాలా ఇంట్రెస్ట్. రన్నింగ్ లో ఉంటే ఇంకా చాలా బాగున్నాను. చాక్లెట్ ఫ్యాక్టరీ అయిన తర్వాత మేమైతే కలరీ పట్టు షోకి అయితే వెళ్తున్నాము. సెకండ్ ఫ్లోర్ మొత్తము ఆర్గానిక్ గా దొరికే ఆయిల్స్, ఇంకా పౌడర్స్, టీస్ అన్ని పెట్టారు. ఇవి వచ్చేసి ఒరిజినల్ హెయిర్ హెర్బల్స్. ఇందులో కోకోనట్ ఆయిల్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు 3 times. అవైతే 2 bottles తీసుకున్నాను. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ టీస్ అయితే దొరుకుతున్నాయి. సినమన్ టీ, క్లోవ్ టీ, రోజ్ టీ, వైట్ టీ, గ్రీన్ టీ, ఇంకా కోకో పౌడర్, ఇంకా హాట్ చాక్లెట్ పౌడర్, ఇంకా ఇవి వచ్చేసి ముల్తానీ మట్టి. ఇవి కూడా అన్ని ఆర్గానిక్ వే అంట. ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా అవి. ఇంకా ఇక్కడ స్పైసెస్ కూడా ఉన్నాయి, కాకపోతే కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి. అందుకు వేరే చోట చూద్దాము అనుకుంటున్నాము. ఇది వచ్చేసి బ్లూ టీ, మా అమ్మ తాగుతుంది, అందుకోసమే ఇది తీసుకున్నాం బ్లూ టీ. కింద వచ్చేసి రోజ్ టీ కూడా ఉంది. బ్లూ టీ అంటే శంఖం పూలు ఉంటాయి కదా, అవి ఎండబెట్టినవి. ప్రైస్ నార్మల్ కంటే కూడా ఇక్కడైతే తక్కువే ఉన్నాయి. బ్లూ టీ అయితే ఇది ఒకటి తీసుకున్నాము. ఇక్కడ రోల్ ఆన్ పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. అన్ని న్యాచురల్ ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా 200-300 రేంజ్ లో ఉన్నాయి. ఇంకా మేము పర్చేస్ చేసిన దానికి 2 కీ చైన్స్ అయితే ఇచ్చారు. ఇంకా అవి తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఈవినింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ 5 అలా అవుతుంది. ఇప్పుడైతే కలరీ పట్టు షోకి వెళ్తున్నాము. 6 కి షో అయితే. మేము రూమ్ వచ్చేసి మున్నార్ అవుట్స్కర్ట్స్ లో తీసుకున్నాము, వ్యూ బాగుంటుందని. మా రూమ్ కి దగ్గరగా ఉన్న కలరీ పట్టు షోకి అయితే వచ్చాము. ఇది వచ్చేసి దరాగా. ఈ కలరీ పట్టు షో ప్రైసెస్ వచ్చేసి ఒకరికి 400 రూపీస్ పడింది. ఇందులో 500 రూపీస్, 400, 300 3 వెరైటీస్ ఉంటాయి. ఈ షో అయితే నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఆల్మోస్ట్ 1 hour అయితే జరిగింది. కొన్ని మెయిన్ క్లిప్స్ అయితే యాడ్ చేశాను.
షో అయిపోయాక వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి లోపలికి రమ్మంటే మేమైతే వచ్చాము. మాతో పాటు ఒక 20-30 మెంబర్స్ అయితే వచ్చారు ఇక్కడికి. నిజంగా లోపలికి రాగానే ఒక వైబ్ అయితే ఉంది ఇక్కడ. లోపల స్టేజ్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఒక కార్నర్ లో అయితే దేవుడు ఉన్నాడు, అక్కడ దీపాలన్నీ వెలిగించారు. ఇంకా పక్కనే వాళ్ళు యూజ్ చేసే ఆయుధాలన్నీ పెట్టారు. కలరీ పట్టు అనేది పూర్వకాలం నుంచి వచ్చిన మెటీరియలిస్టిక్ ఆర్ట్. ఈ కలరీ పట్టు కేరళ నుంచి స్టార్ట్ అయింది. నాకైతే ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనిపించింది, చాలా యూనిక్ గా ఉంది. ఇంకా వీళ్ళ ఆయుధాలతోనే మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, వాళ్ళే పోజెస్ కూడా చెప్పారు. వీళ్ళతో ఇలా డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వడం మాకు చాలా నచ్చింది. ఆ ఆయుధాలు కూడా చూడ్డానికి అలా ఉన్నాయి కానీ వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ఎక్స్పీరియన్స్ అంతా చాలా ఫన్ గా అనిపించింది. మేము ఆయుధాలు వాడడము, ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. నిజంగా చాలా ఎంజాయ్ చేసాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక డ్రీమ్స్.